అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. అసలు ఆ ఢిల్లీకి ఒక్కొక్కరు ఎందుకు వెళ్ళారు తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్ తప్పించుకున్నా పారిపోయాడు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వకముందు వెళ్ళి ఉండొచ్చు, అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఉండొచ్చు. అబ్బే, అసెంబ్లీ ఇక్కడ జరుగుతుండగానే అక్కడ పారిపోవాలి వంకది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వస్తే బాబాయ్ మటర్ గురించి చెప్పాల్సి ఉంటుంది, లెక్కర్ గురించి చెప్పాల్సి ఉంటుంది, అలాగే శాండ్ గురించి చెప్పాల్సి ఉంటుంది, ల్యాండ్ గురించి, మైన్ గురించి, అన్నిటికి మనోడు ఐటమ్ అయిపోతాడు అసెంబ్లీలో. అందుకని అసెంబ్లీ సెషన్ ఎలాగైనా తప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పారిపోయారు. ఢిల్లీ పారిపోతే ఆయన వెనకాతలే విజయసాయి రెడ్డి, సార్ నేను వస్తాను సార్ అంటే, సరే రా విజయసాయి రెడ్డి అని. ఇందుకు విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ బ్లడ్ టెస్ట్ అడుగుతున్నాడు ఎవరో శాంతి అలా ఆయన. ఇక్కడ ఉంటే డిఎన్ఏ టెస్ట్ దా, నీ బ్లడ్ శాంపిల్, లేకపోతే నీకు ఏదో ఇలాగే నేను డిఎన్ఏ టెస్ట్ చేస్తానని టార్చర్ పెడుతున్నాడు శాంతి అలా భర్త. ఎందుకంటే శాంతికి ఆ ప్రెగ్నెన్సీకి కారణం సాయి రెడ్డి అని. అమ్మని అమ్మ ఇక్కడ ఉంటే నేను డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి, అదే ఢిల్లీ దొబ్బేసా ఉంటే గొడవ ఉంటుంది కదా అని సాయి రెడ్డి జంపు. సాయి రెడ్డి వెనకాతల సజ్జల రెడ్డి. అమ్మని అమ్మ ఏ1 ఏ2 పోతున్నారు, ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఎవడన్నాడంటే సజ్జలుడు ఒకడు ఉన్నాడంటారు, తీసుకెళ్ళి నన్ను బొక్కలేసేస్తారేమో, ఒరే ఆగండి రా బాబు నేను కూడా వస్తానని పంచి సర్దుకుని సజ్జల జంపు. ఓరి 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 అయినా ఇక ఈయన ఉన్నాడు చూడండి, మామూలు క్యాండిడేట్ కాదండి బాబా. పరుగులు ఎట్టించాడండి నిజంగానే, పరుగులు. ఇంకా ఒక్కడిని కూడా టచ్ చేయలేదు. ఒక్కడి మీద ఉన్న నేరాలు కానీ అక్రమాల చిట్టా కానీ ఒక్కటి కూడా ఇంకా ఇప్పలేదు ఈయన. రెడ్ బుక్లో అసలైన పేర్లు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదండి. అక్కడక్కడ ఏదో ఒకళ్ళిద్దరు కొట్టుకోవడం అది సహజం, ఎక్కడన్నా ఉండేదే. కానీ వీళ్ళ భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, అమ్మని అమ్మ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడో, రెడ్ బుక్ కానీ ఓపెన్ చేసాడంటే మనకు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఎప్పుడు చేస్తాడో అని టెన్షన్లో అతనికి నిద్ర పట్టట్లేదు. అయితే రే పలానా ఉండి కొట్టాడు కదా, ఇంక మనల్ని కొట్టకముందే మనం పారిపోదాం ఢిల్లీ. మనం గోల్ చేసి బాబోయ్ బాబోయ్ చంపేశారు బాబోయ్, నరికేస్తున్నారు బాబోయ్, కొడేస్తున్నారు బాబోయ్ అంటే ఇక లోకేష్ గారు కూడా జాలి పడతారు మన మీద. జాలి పడారే ఏడ్రా ఎక్కడో ఎవడో కొడితే ఈ ప్యాంట్ తప్పించుకున్నారు వీళ్ళు, ఇక వాళ్ళు మనం ఏం కొడతా అంటారు. మనం సేఫ్ అయిపోదాం రా అబ్బాయి, కాబట్టి మనం పారిపోదాం. బా లోకేష్ గారిని ఆ రోజున రే బాబు కొడాలే నీకు గుర్తుందరే, ఆ ఎర్ర బుక్ చూపిస్తున్నావు ఏం చేస్తావు, రెడ్ బుక్తో ఏం చేస్తారని ఆ వల్లభనేని వంశీయో కొడాల నానియో పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా వాగారండి. కానీ ఈ రోజున అదే రెడ్ బుక్ చూసి ఢిల్లీ పారిపోయి, సార్ అక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఉంటారు కదండి, వేరే వేరే పార్టీలు, అఖిలేష్ యాదవ్ కానీ లేకపోతే తిరుమలన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటాయి. వాళ్ళ దగ్గరికి సార్ లోకేష్ గారు సార్ మా పేర్లు రెడ్ బుక్లో రాశారు సార్, ఆ రెడ్ బుక్ తీసి ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ వాయించేస్తారు అన్నాడు. సార్ ప్లీజ్ సార్ మాకు సపోర్ట్ చేయండి సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏమండి లోకేష్ గారు పోలేండి పిల్లలే భయపడుతున్నారు కదా చూడండి అనేమో వాళ్ళ రికమెండేషను. రెడ్ బుక్ ఎంత పని చేసిందండి లోకేష్ గారు, పరుగులెట్టి ఇస్తారండి పులివెందుల పుల్ని, సింగిల్ సింహాన్ని 50 రోజులు దాటుకుంటే ఢిల్లీ పరిగెట్టించాడు. ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క కేసు ఇంకా బయట తీయలేదు ఎవరి మీద కూడా. ఇంకా తెలుగుదేశం పార్టీ ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్లు, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారో వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయి ఇందులో. వైసీపీ కార్యకర్తల పేర్లు ఉండవు అందులో. వైసీపీ కార్యకర్తల పేర్లు ఎన్ని పేర్లను పడతాయి ఒక బుక్లో? రెడ్ బుక్ ఆడ వచ్చ పోయించేసిందండి నిజంగానే వైసీపీ వాళ్ళు మొత్తాన్ని. తోపు అంతే. ఎందుకంటే కరుడు కట్టిన నేరగాళ్ళని, కొమ్ములు తిరిగిన నేరగాళ్ళని గవర్నమెంట్ వచ్చిన 50 రోజులు దాటకుండా ఢిల్లీ పరిగెట్టించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. అందరూ మిమ్మల్ని అమాయకుడు, ఏమీ తెలీదు, అమాయకుడు అనేవారు. అలాంటి అమాయకుడు నిజంగా తిరగబడితే అసలు ఎలా ఉంటుందో చూపించారండి. కరుడు కట్టిన నేరగాళ్ళందరినీ రోడ్డుకి ఈడ్చారండి. వేళ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరగడానికి భయం వేసేళ్ళకి ఢిల్లీ పారిపోయారు. లోకేష్ గారి దెబ్బ, జగన్మోహన్ రెడ్డి అబ్బా.